సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి గ్రామంలో సంచలనం రేపిన కమలమ్మ హత్య కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. 2024 నవంబర్లో అదే గ్రామానికి చెందిన బొబ్బిలి కమలమ్మను మ్యాదరి చంద్రయ్య హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుపై గత 2 సంవత్సరాలుగా సాగిన విచారణ అనంతరం ఏప్రిల్ 9న సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అన్న ఈ షార్ట్స్ తీసుకుంటావా అన్న? మన గ్రామంలో గతంలో జరిగిన మ్యాదర్ చంద్రయ్య హత్య కేసులో గవర్నర్ కోర్టు ఈరోజు తుది తీర్పు ఇచ్చింది. కోర్టు అతనికి యావగార శిక్ష లైఫ్ విధించింది. చట్టం ముందు ఎవరు అధికులు గారని ఈ తీర్పు నిరూపించింది. ఆలస్యమైన సరే బాధితులకు న్యాయం జరిగింది. గ్రామం తరపున మేము కోర్టుకు మరియు పోలీసులకు, న్యాయవాదులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎవరు కూడా మళ్ళీ ఇటువంటి మన చర్యలు జరిపితే ఖచ్చితంగా వారికి శిక్ష ఇలాగే ఉంటుందని గ్రామం తరపున మేము తెలియజేస్తున్నాము. మా గ్రామంలో మా అమ్మ చంపిన కేసులో 19 నవంబర్ 2024 చేనిపల్లిలో వెళ్ళినప్పుడు మా అమ్మని చంపేయడం జరిగింది. ఇది గ్రామం చెందిన మ్యాదర్ చంద్రయ్య. ఆ కేసులో పోలీసు వాళ్ళు మంచి న్యాయం చేసినారు, న్యాయం జరిగింది. ఆయనకి ఈరోజు లైఫ్ టైం జీవిత మా గ్రామం మిరిగిపల్లి, సంగారెడ్డి మండలం మిరిగిపల్లి గ్రామంలో జరిగింది. ఈ కేసు విషయంలో కోర్టుకు వెళ్ళిన కోర్టులో మాకు న్యాయం జరిగింది. మ్యాదర్ చంద్రయ్యకి లైఫ్ టైం శిక్ష పడింది. అదేవిధంగా ఇక్కడ నుంచి మా ఆడపడుచుడు కానీ చీరలకాడికి వెళ్ళినా ఎలాంటి భయం లేకుండా చీరలకాడికి వెళ్తారని చెప్పేసి పూర్తిగా న్యాయపైన నమ్మకం ఉంచి వాళ్ళు కూడా చీరలకాడికి యథావిధిగా వెళ్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఇలాంటి విషయాలు ఎవరన్నా దుశ్చర్యలకు పాల్పడినా వాళ్ళకి ఇదే విధంగా శిక్ష పడుతుందని చెప్పేసి వాళ్ళకి దుశ్చర్యలకు పాల్పడిన వారికి మేము తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి గ్రామం తరఫున కోరుతున్నాం. ఇరిగిపల్లి గ్రామం, సంగారెడ్డి మండలం, సంగారెడ్డి జిల్లా. 2024 నవంబరు 19వ తేదీన జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన. మా చేనులోనే పనిచేస్తూ ఉంటే ఒక దుర్మార్గుడైనటువంటి మ్యాదర్ చంద్రయ్య గారు మా అమ్మగారిని చంపడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ భయం అనేది గ్రామంలో మేము చూస్తున్నటువంటి పరిస్థితి. ఏమైనా న్యాయ వ్యవస్థపై మేము నమ్మకం ఉంచి, పోలీస్ శాఖపై నమ్మకం ఉంచి వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో 1.5 year కాలంలోనే మంచి తీర్పు రావడం అనేది ఒక మంచి పరిణామము. ఈరోజు ఈ తీర్పు రావడం అనేది మా కుటుంబంగా, మాకు ఉపశమనంగా మేము భావిస్తూ ఉన్నాము. అట్లానే ఒక మంచి తీర్పుగా జిల్లాలో ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మా అమ్మగారి ఆత్మకు ఇది శాంతిని కలిగిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. అయితే యువత బాగా ఇరిగిపల్లిలో ఉన్నారు. మంచి గ్రామ కమిటీ ఉంది, మంచి గ్రామ సర్పంచ్ ఉన్నాడు. గ్రామ అభివృద్ధిలో యువత ముందుకొచ్చి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గతంలో పెద్ద మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు, గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు కావచ్చు, గ్రామం అంతా కూడా సహకరించి మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. మేము వ్యక్తిగతంగా అధికారాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి పోలీస్ శాఖ వారు తెలియజేసినటువంటి సూచనలకు మా గ్రామం కట్టుబడి ఉంది. మాకు ఆదరించినటువంటి మహిళా సంఘాలు, మహిళలు, గ్రామ పెద్దలు చాలా మంది మాకు అండగా ఉండినారు. ఈ రోజు న్యాయం గెలిచిందిగా మేము భావిస్తా ఉన్నాము.
భవిష్యత్తులో ఇరిగిపల్లి ఒక ఆదర్శ గ్రామంగా ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ మళ్ళొకసారి బొబ్బిలి కుటుంబం తరఫున గ్రామం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. తక్కువ సమయంలో ఇంత మంచి తీర్పు రావడం అనేది హర్షించదగ్గటువంటి విషయము. ఈ సందర్భంలో మేము ఇరిగిపల్లి గ్రామం తరఫున ప్రత్యేకంగా మా బొబ్బిలి కుటుంబం తరఫున న్యాయశాఖకు, పోలీస్ శాఖకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.